హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వీడియో చేసి చాలా రోజులైందని నాకు తెలుసు. నేను జాబ్ షిఫ్టింగ్లో, హౌస్ షిఫ్టింగ్లో చాలా బిజీ ఉండే. ఎందుకంటే నాకు కొత్త జాబ్ వచ్చింది. సో నేను అక్కడ ట్రైనింగ్ అవన్నీకి అడాప్ట్ అవ్వడం కొంచెం నాకు టైం పడుతుండే. ఇప్పుడు ఈ వీడియోలో మనం నా మాస్టర్స్ గురించి, మాస్టర్స్ కోర్స్ కరికులం గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇంకొకటి జాబ్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందాం. యూకేలో నేను మాస్టర్స్ది నా ఒక్క యూనివర్సిటీ గురించి చెప్తున్నా, వేరే యూనివర్సిటీస్లో ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోతాం. నేను మాస్టర్స్ ఇన్ బయోమెడికల్ సైన్స్ చేశాను యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్ నుంచి. యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ లండన్కి 2 క్యాంపస్లు ఉన్నాయి, ఒకటి డాక్లాండ్స్, ఇంకోటి స్ట్రాట్ఫర్డ్. బిజినెస్కి సంబంధించిన కోర్సెస్ అన్ని డాక్లాండ్స్లో అయితే, ఇంకా సైన్స్కి సంబంధించిన కోర్సెస్ అన్ని మేజర్గా స్ట్రాట్ఫర్డ్లో అవుతాయి. బికాజ్ మనకి ఇక్కడ ల్యాబ్స్ ఉన్నాయి కాబట్టి. మన సైన్స్ వాళ్ళకి ఇందులో 2 ఇంటేక్స్ ఉన్నాయి, ఒకటి జాన్ ఇంటేక్, ఒకటి సెప్టెంబర్ ఇంటేక్. నాది జాన్ ఇంటేక్. ఏ ఇంటేక్ అయినా మనకి 3 సెమిస్టర్స్ ఉంటాయి. 3 సెమిస్టర్స్లో ఫస్ట్ సెమిస్టర్ ఒకటి వాళ్ళ చాయిస్ మాడ్యూల్ ఉంటుంది, ఇంకోటి మనం సెలెక్ట్ చేసుకోవాలి మాడ్యూల్. ఇందులో మీకు ఏ సబ్జెక్ట్ అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ మాడ్యూల్ మీరు చూస్ చేసుకోవచ్చు. సెకండ్ సెమిస్టర్ వచ్చేసరికి మనకి డెసర్టేషన్ ఉంటుంది. డెసర్టేషన్ మీరు ఫస్ట్ సెమిస్టర్లోనే మీ నచ్చిన ప్రొఫెసర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళ ప్రాజెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఆన్లైన్ సెషన్లో. మీకు ఎవరి ప్రాజెక్ట్ ఉంటే ఆ ప్రాజెక్ట్ ప్రొఫెసర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ సీట్స్ లిమిటెడ్ ఉంటాయి, అది మనం మైండ్లో పెట్టుకొని చూస్ చేసుకోవాలి ప్రొఫెసర్ని. ఇంకా థర్డ్ సెమిస్టర్లో మళ్ళీ 2 మాడ్యూల్స్ ఉంటాయి, అవి కామన్ అందరికీ. ఇక్కడ వాయిస్ రికార్డ్ అవ్వలేదు యాక్చువల్గా, సో నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ ఏముంటుందంటే మాస్టర్స్ కాకుండా పిహెచ్డి అనే ఆప్షన్ ఉంటుంది. ఇది ఎలా అప్లై చేసుకోవచ్చు అంటే, కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళు చేసే ప్రాజెక్ట్స్లో కొన్ని వేకెన్సీస్ పోస్ట్ చేస్తారు. ఆ వేకెన్సీస్కి మనం అప్లై చేసుకోవచ్చు మీ సబ్జెక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని బట్టి. ఇప్పుడు మనం థర్డ్ ఆప్షన్ గురించి మాట్లాడుకుందాం, విచ్ ఇస్ ఎస్టీపీ. ఎస్టీపీ ఏంటంటే సైంటిఫిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఇది డైరెక్ట్ ఎన్హెచ్ఎస్లో చేస్తాం మనం. ఇప్పుడు మీరు ఒకవేళ ఇది కనుక చేస్తే మీకు డైరెక్ట్ బ్యాండ్ 6 జాబ్ వస్తుంది. నేను ఈ బ్యాండ్స్ గురించి లేటర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇక్కడ ఎస్టీపీకి క్రైటీరియా ఏముంటుందంటే, ఎలిజిబిలిటీ క్రైటీరియా మీ బ్యాచులర్స్, అది కూడా సైన్స్లో, ప్యూర్ సైన్స్లో హై స్కోర్ చేసి ఉండాలి. అబౌవ్ 75% కానీ 80% అనుకుందాం. ఇప్పుడు మనం జాబ్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఎన్హెచ్ఎస్లో మనకి ఎట్లా ఉంటుందంటే, ఇండియాలో ఎంట్రీ రోల్ అట్లా ఉంటాయి కదా, సీనియర్ లెవెల్ అట్లా అని. ఇక్కడ అట్లా ఉండదు. ఎట్లా ఉంటుందంటే మనకి బ్యాండ్స్ ఉంటాయి. బ్యాండ్ 2 to 8 ఉంటుంది. బ్యాండ్ 1 కూడా ఉంటుందేమో నాకు తెలీదు, నేను బ్యాండ్ 2 నుంచి చూసాను. బ్యాండ్ 2 to 8 ఉంటుంది. మనకి అవుటర్ లండన్లో బ్యాండ్ 2 ఇస్ ద స్టార్టింగ్. మనకి ఇన్నర్ లండన్కి వచ్చేసరికి బ్యాండ్ 3 ఇస్ ద స్టార్టింగ్. ఇక్కడ మనకి అవుటర్ లండన్కి ఇన్నర్ లండన్కి తేడా ఏంటంటే £1000 అలవెన్స్ డిఫరెన్స్ ఉంటుందని చెప్తారు. నాకు ఇది పర్టికులర్గా తెలీదు. ఇప్పుడు మనం బ్యాండ్ 2 ఏదైతే ఉందో, మీకు చాలా బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు, కంప్యూటర్ నాలెడ్జ్. ఇంకొకటి సైన్స్ సబ్జెక్ట్ వాళ్ళు ఏదైతే పెడతారో దానికి తగ్గట్టు మనకి ఎన్హెచ్ఎస్ జాబ్లో మెయిన్ సపోర్టింగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఆ సపోర్టింగ్ ఇన్ఫర్మేషన్కి మనం జాబ్ డిస్క్రిప్షన్ బాగా చదవాలి. జాబ్ డిస్క్రిప్షన్ ఇంకా పర్సన్ స్పెసిఫికేషన్, ఈ 2 చదివి దానికి రిలేటెడ్గా మనం సపోర్టింగ్ ఇన్ఫర్మేషన్ పెట్టాలి. అప్పుడు మనకి జాబ్ అనేది వస్తుంది, ఇంటర్వ్యూ క్రాక్ చేస్తే. ఇప్పుడు నేను ఏ జాబ్ రోల్స్ అప్లై చేయవచ్చో చెప్తా. మనం ఇక్కడ మెడికల్ ల్యాబ్ అసిస్టెంట్ని ఈ మధ్య బయోమెడికల్ సైన్స్ అసిస్టెంట్ కూడా అంటున్నారు, ఆర్ సపోర్ట్ వర్కర్ అంటున్నారు. ఇట్లాంటి రోల్స్ అప్లై చేయవచ్చు. ఇంకోటి అసోసియేట్ ప్రాక్టీషనర్ అని ఉంటుంది. ఆ అసోసియేట్ ప్రాక్టీషనర్ నాకు తెలిసినంత వరకు మనం అప్లై చేయొద్దని చెప్పారు. బట్ నేను ఎన్హెచ్ఎస్ ట్రస్ట్లో మాట్లాడినప్పుడు వాళ్ళు మీరు అప్లై చేయొచ్చు ఒకవేళ మీకు మాస్టర్స్ ఉంటాయని చెప్పారు. బట్ నేను మాస్టర్స్ ఉండి అప్లై చేసినా నన్ను రిజెక్ట్ చేశారు. దానికి మనం బ్యాండ్ 2, 3, 4 అప్లై చేసుకోవచ్చు. కానీ మనకు బ్యాండ్ 5 నుంచి ఏంటంటే రిజిస్ట్రేషన్స్ ఉంటాయి ఇక్కడ మనకి. ఆ రిజిస్ట్రేషన్స్కి అప్లై చేసుకోవాలి. నేను బయోమెడికల్ సైన్స్ వాళ్ళకి ఏం కావాలంటే హెచ్సిపిసి అని ఒక రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆ హెచ్సిపిసి మనకి ఎట్లా వస్తుందంటే, ఒకవేళ మీ మాస్టర్స్ ఐబిఎంఎస్ అక్రెడిటెడ్ అయితే, నేను ఇది ఒకటి ఏం చెప్తా అంటే, మనం మాస్టర్స్ చూస్ చేసుకున్నప్పుడు సైన్స్ సైడ్ ఐబిఎంఎస్ అక్రెడిటెడ్ ఉన్నాయి చూస్ చేసుకుంటే బెటర్. సో మనకు ఫర్దర్గా ప్రాబ్లం ఉండదు ఇట్లాంటి మన రిజిస్ట్రేషన్స్ పెట్టుకోవాలంటే. ఇప్పుడు హెచ్సిపిసి ఐబిఎంఎస్ అక్రెడిటెడ్ డిగ్రీకి నీకు హెచ్సిపిసి ఇస్తాడు. మనం ఇంటర్నేషనల్ రూట్ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. స్టాండర్డ్స్ ఆఫ్ ప్రొఫిషియన్సీ అని దానికి ఒక సర్టెన్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ సర్టెన్ స్టాండర్డ్స్ మీరు మ్యాచ్ అయితే అది అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీరు జాబ్లో జాయిన్ అయినప్పుడు బ్యాండ్ 2 ఆర్ బ్యాండ్ 3 జాయిన్ అయినప్పుడు మీకు మీ ట్రస్ట్
ఎన్హెచ్ఎస్ ట్రస్ట్ వాడే ఒకవేళ మీ ఇంట్రెస్ట్ని చూసి వాడే స్పాన్సర్ చేస్తాడు IBMSకి. వాళ్ళే మీ కాంపిటెన్సీ అవన్నీ ఫిల్ చేయడం, వాళ్ళే మీకు ట్రైనింగ్ ఇవ్వడం అదంతా ఉంటుంది. అదొక 9 weeks ప్రాసెస్ 12 weeks ప్రాసెస్ ఉంటుంది వీళ్ళకి. నాకు ఇది తెలీదు, ఎందుకంటే నేను ఇంటర్నేషనల్ రూట్ నుంచి అప్లై చేసుకున్నా. ఇంకా నేను వెయిట్ చేస్తున్నాను నా HCPC కోసం. ఇక్కడ మనకి కొన్ని ఏజెన్సీస్ కూడా ఉంటాయి. ఆ ఏజెన్సీస్ ఎట్లా అంటే మీకు NHSలో జాబ్ ఇప్పిస్తాడు అండ్ వాడు సర్టెన్ పర్సెంటేజ్ కట్ చేసుకుంటాడు, సేమ్ ఇండియా లాగే. నెక్స్ట్ ఇప్పుడు మనం వీసాస్ టాపిక్ మాట్లాడుకుందాం. మనకి మాస్టర్స్ చేస్తే 2 years వీసా వస్తుంది, PhD చేస్తే 3 years వీసా వస్తుంది. ఇప్పుడు మనం NHS కేర్ వీసా గురించి మాట్లాడుకుందాం. మనకి ఇండియాలో ఏంటంటే NHSలో జాబ్ అనగానే హాస్పిటల్లో జాబ్ అని అనుకుంటాం, కానీ ఇక్కడికి వచ్చేసరికి వాడు ఏం చేస్తాడంటే మనం కేర్ వీసా మీద రిజిస్టర్ చేస్తాడు. చాలా ఏజెన్సీస్ అది రివీల్ చెయ్యవు, మనీ పే చేయించేసుకొని కేర్ వీసాస్ ఇప్పించి ఇక్కడికి వచ్చాక గొడ్డు చాకిరీ చేయాలి. మనం రోల్ అనేది ప్రాపర్గా చూసుకోవాలి. సో జాబ్ రోల్ ఏదైతే ఉందో వాడు మీకు ఏది ఇస్తున్నాడో ఆ జాబ్ రోల్ ఖచ్చితంగా తెలుసుకోండి, కేర్ఫుల్ ఉండండి ఈ విషయాల మీద. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గాయ్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. అంటిల్ దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.